ఈ ఎన్ఐటీస్కి ఐఐటీస్ కాలేజెస్కి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఓకే, వీళ్ళు కాకుండా ఎంసెట్ అని ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చాలా టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో ఎలా చూస్ చేసుకోవాలో నేను వీడియోలో మాట్లాడతా. అదే నువ్వు చెప్పేది ఏంది భయ్యా, ఎంసెట్లో ఏ ర్యాంక్ వస్తే ఆ కాలేజ్ వస్తుంది అంటారేమో. సో దాని గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. కొంతమంది పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఐఐటి వస్తుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన బ్రాంచ్ సిఎస్సి ఆర్ ఈసీ ఏదైనా అక్కడ వాళ్ళకి ఏరోస్పేస్ ఆర్ ఆటోమొబైల్ ఆర్ ఎల్స్ సివిల్ మెకానికల్ ఎలాంటి ఏ బ్రాంచ్ వచ్చినా ఎంత దూరంలో వచ్చినా వాళ్ళు వెళ్ళిపోతారు, జాయిన్ అవుతారు ఐఐటీస్లో. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక కాలేజ్ కావాలి ఐఐటి అని. సో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో అలా చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నిజంగా ఒక పర్టికులర్ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద రావడానికే ట్రై చేయండి. దాని మీద కాలేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ బ్రాంచ్ ఏ పర్టికులర్ కాలేజ్ వస్తుందో దాంట్లో జాయిన్ అవ్వడానికి సెలెక్ట్ చేసుకోండి. టోటల్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. కాలేజ్ పేరు చెప్పుకోవడానికి మీరు పోయి జాయిన్ అవ్వద్దు. అండ్ ఇంకొంతమంది టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. వీళ్ళు ఎలా అంటే, అరే మా అక్క ఈ కాలేజ్ జాయిన్ అయింది, మా అన్న ఈ కాలేజ్ జాయిన్ అయ్యాడు, లేకపోతే మా సిబ్లింగ్స్ ఈ కాలేజ్లో ఉన్నాడు, మా ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడు, సో నేను అక్కడికి పోతా అనుకుంటారు. సో అలా వద్దు. ఇఫ్ అది నిజంగా టాప్ కాలేజ్ అయితే ఓకే, అంతేకాని వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు అని మీరైతే వెళ్ళొద్దు. సో ఇంటర్ జాయిన్ అయినప్పుడే మీరు డిసైడ్ అయిపోవాలి, ప్రైవేట్ యూనివర్సిటీయా, ఎంసెట్ కాలేజెస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ అని. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఉండాలి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అంతేకాని మా వాళ్ళు వీళ్ళు పోతున్నారని, లేకపోతే చెప్పుకోవడానికి ఒక కాలేజ్ ఉండాలని అలా వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసైడ్ అయ్యా ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేద్దామని. సో అలానే ప్రైవేట్ యూనివర్సిటీకి పోయా. అలా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్లో జాయిన్ అయినప్పుడే ఫిక్స్ అయిపోండి ఏ కాలేజ్లో మీరు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు. కొన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళు స్కూల్లో టాపర్స్, కాలేజ్లో టాపర్స్, ఇంటర్లో టాపర్స్, కానీ వాళ్ళకి బీటెక్ వచ్చేసరికి ఏ పర్టికులర్ సీట్ రాకపోతే ఏదో కాలేజ్లో వీళ్ళు జాయిన్ అవుతారు. అలాంటి మిస్టేక్స్ చేయకండి. కొంచెం మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ మీకు ఏ కాలేజ్లో సీట్ రాకపోతే కొంచెం డీప్గా డిస్కస్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ప్లేస్మెంట్స్. ఈ ప్లేస్మెంట్స్ అనేది పెద్ద ట్రాప్ చెప్పాలంటే. ఎందుకంటే కాలేజెస్ 100% ప్లేస్మెంట్, 99% ప్లేస్మెంట్ అని మార్కెటింగ్ చేసుకుంటుంటారు. సో ఇలాంటి బోర్డ్స్ చూసి వెళ్ళి జాయిన్ అవ్వద్దు. మీకు నిజంగా ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ఇన్కి వెళ్ళండి. లింక్డ్ఇన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీ కాలేజ్ నేమ్తో, మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్తో సెర్చ్ చేయండి. ఆ కాలేజ్లో అల్యూమినియస్ ఎవరు ఉన్నారో, ఆ కాలేజ్లో చదువుతున్నారు ఎవరు ఉన్నారో డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది రియాలిటీ ఆఫ్ ద ప్లేస్మెంట్స్. అంతకని ఈ బోర్డ్స్ చూసి 100% ప్లేస్మెంట్ అన్నారు కదా అని వెళ్ళి జాయిన్ అయిపోవడం ఇలాంటివి చేయకండి. ఇవన్నీ ఒకప్పుడు వర్కౌట్ అయ్యాయి, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. నిజంగా స్కిల్ ఉంటే కాలేజ్లోనే కాదు ఆఫ్ క్యాంపస్లో కూడా జాబ్స్ వస్తాయి. సో డోంట్ కన్సిడర్ ప్లేస్మెంట్ పర్సంటేజెస్ ఇన్ కాలేజెస్ వైల్ జాయినింగ్. అర్థమైంది కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక కాలేజ్ ఫిక్స్ అయితే సరిపోదు, ఆ పర్టికులర్ కాలేజ్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే నిజంగా ఒక కాలేజ్ చూస్తే మనకి క్లాస్కి వెళ్ళాలనిపించాలి, లేదా ఆ పర్టికులర్ ల్యాబ్స్కి వెళ్ళాలనిపించాలి. అలా అయితే అటెండెన్స్ మెయింటైన్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ గో గుడ్. అలా కాదు, కాలేజ్ ఏదో రన్ చేస్తున్నారు, ఇన్ఫ్రా ఏం లేదు, ల్యాబ్స్ ఏం సరిగ్గా లేవు, ఇలా లేవు అలా లేవు అనుకుంటే మీరు కాలేజ్కి వెళ్ళలేరు. అప్పుడు అటెండెన్స్ ఉండదు, టోటల్ ఫెయిల్ అవుతుంది. సో కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఒకటి నోటీస్ చేయండి, ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏ కాలేజ్ నేమ్ చెప్పాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కాలేజ్ నేను చెప్తే అదర్ కాలేజెస్ వాళ్ళు మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి లైక్ దే విల్ స్టార్ట్ సమ్ వార్స్ అండ్ ఆల్. సో ఇలాంటివి ఏం ఎంకరేజ్ చేయను. సో ఏ కాలేజెస్ మెన్షన్ చేయట్లేదు, కొన్ని పాయింట్స్ మాట్లాడతా. ఈ పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్కి మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకుని యూ కెన్ చూస్ అ కాలేజ్. అర్థమైంది కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, అది ప్రైవేట్ యూనివర్సిటీ అయినా ఎంసెట్ కాలేజ్ అయినా. దీన్ని మైండ్లో పెట్టుకోండి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇది కొంచెం క్లియర్గా వినండి. ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత పర్టికులర్ ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ ఎలా ఉండాలంటే, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైతే అది ఒక టాప్ 5 to 10 కాలేజెస్లో సీట్ వచ్చేలా చూడండి. అంతేకాని మిగతా కాలేజ్లో సీట్ వచ్చేలా ఉంటే, సో ఆ పర్టికులర్ మీరుండే పర్టికులర్ లొకేషన్లో కాకుండా మీ పక్క డిస్టిక్ లేకపోతే దాని పక్కన డిస్టిక్, కొంచెం మీ సిటీకి దూరంగా వెళ్ళండి. ఎందుకంటే మీ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. మీ ఊళ్ళో ఉంటే, మీ ప్లేస్లో ఉంటే మీరు కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. సో అలాంటి మిస్టేక్ చేయకండి. ఇఫ్ టాప్ కాలేజెస్లో వస్తే ఓకే, లేదు కొంచెం తక్కువ ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, కాలేజ్ ఏదో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరున్న డిస్ట్రిక్ట్స్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి. ప్లీజ్ బీ అవుట్ ఫ్రమ్ కంఫర్టబుల్ జోన్. ర్యాంక్ అనేది చాలా తక్కువ ఉంటే ఎంసెట్ కాలేజెస్ చాలా స్టార్టింగ్ కాలేజెస్, లేకపోతే చిన్న కాలేజెస్, లేకపోతే ఏదో ఒక మూల వచ్చిందంటే అలాంటి కాలేజెస్కి వెళ్ళకండి. ఎందుకంటే నేను ఇక్కడ ఏ కాలేజ్ని తక్కువ చేసి మాట్లాడలేదు. సో మీ ఫ్యూచర్ కోసం నేను చెప్తున్నా ఇక్కడ. సో చూస్ ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజు కూడా మరీ అంత హై ఏం ఉండటం లేదు. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనుక్కోవడం కన్నా ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం చాలా బెస్ట్. సో ఇది మైండ్లో పెట్టుకోండి. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ప్రెసెంట్ ఏంటంటే జనరేషన్ మారిపోయింది. ఈ కాలేజెస్, ఈ ప్లేస్మెంట్స్, ఈ అకాడమిక్సే కాకుండా పర్టికులర్ కాలేజెస్లో కల్చరల్ ఈవెంట్స్ ఏమవుతున్నాయి, ఆర్ఎల్స్ వర్క్ షాప్స్ ఏం కండక్ట్ చేస్తున్నారు, సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు లేదా, ఇవి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇవి కండక్ట్ చేస్తేనే వర్క్ షాప్స్ అని, సెమినార్స్ అని, మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ టెక్నాలజీ ఏమేమి రాకపోతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటివన్నీ కాలేజ్ జాయిన్ అవ్వకముందు మీకు ఎలా తెలుస్తాయి అంటే, సింపుల్, లింక్డ్ఇన్ విజిట్ చేయండి, ఆ పర్టికులర్ కాలేజ్ పేజ్, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. సో ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ ఫాలో అవుతుండండి ఆ పర్టికులర్ కాలేజ్ కోసం. మీకు ఈ పర్టికులర్ ఈవెంట్స్ లాంటివి అవుతున్నాయో లేదో మీకు బాగా అర్థమవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు
జనరేషన్ మారిపోయింది. ఒక కోవిడ్ ముందు 2018-17లో అయితే ఓన్లీ ప్లేస్మెంట్స్ అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. సో ఇది మైండ్లో పెట్టుకోండి, సరేనా? 6th పాయింట్ ఏంటంటే, ఇది మెయిన్గా మన ఇండియన్స్ చేసే మిస్టేక్. ఇండియన్స్లో తెలుగు వాళ్ళు చేసే ఇంకా పెద్ద మిస్టేక్ ఏంటంటే, మా పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు, పై ఇంటి వాళ్ళు చెప్పారు, ఆ రిలేటివ్స్ చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు అని ఏ కాలేజ్ పడితే కాలేజ్కి వెళ్తుంటారు. ఎవరో సజెస్ట్ చేసిన వెళ్ళకండి, మీరు రీసెర్చ్ చేయండి. నేను చెప్తున్నా కదా పాయింట్స్, ఈ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ అన్ని రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వినొద్దు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్కి వస్తే చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, లైక్ అన్కౌంటబుల్ అని చెప్పొచ్చు. నార్త్ అని సౌత్ అని డివైడ్ అయిపోయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అవ్వండి, సౌత్లో చదువుదామా నార్త్లో చదువుదామని. ఆ తర్వాత ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో చూసుకోండి, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోలేదు. ప్రైవేట్ కాలేజెస్లో బాగానే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్స్ కూడా ఓకే బాగానే ఉంటాయి. ప్లేస్మెంట్స్ చెప్పా కదా, కాలేజ్లో ప్లేస్మెంట్స్ డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ డిపెండ్స్ ఆన్ స్కిల్స్. ఆ బోర్డు ఈ బోర్డు చూసి వెళ్ళకండి, అర్థమైంది కదా? ఈ పర్టికులర్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మీరు రీసెర్చ్ చేసి ఇంటర్లో ఉన్నప్పుడే కాలేజ్ డిసైడ్ అయ్యి దాన్ని బట్టి, ఇంటర్లో జాయిన్ అయినప్పుడే కాలేజ్ డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీరు చదువుకోండి, అర్థమవుతుందా? అంతేకాని గుడ్డిగా వెళ్ళిపోద్ది ఏ కాలేజ్కి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ని చాలా మందిని చూసా, సో అందుకే మీకు సజెషన్ ఇస్తున్నా. అంతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసుంటే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.